హల్లెలూయా, గుడ్ మార్నింగ్. ఏంటండి హల్లెలూయా అని మిమ్మల్ని మేల్కొల్పడానికి తెల్లవారింది, రండి దేవుని మాటలు విందామని మిమ్మల్ని ఉత్సాహపరచడానికి ప్రతిరోజు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఎలా ఉన్నారు? గత రాత్రి ప్రశాంతంగా నిద్రించారా? డిడ్ యూ హ్యావ్ ఎ డీప్ స్లీప్? కలవరంతోనే నిద్రపోతున్నారు చాలామంది. మధ్య మధ్యలో లేచిపోతుంటారు, విసుకుంటుంటారు, ఎంతసేపు పడుకున్నా తృప్తి లేనట్టుంటారు. కారణం ఏంటంటే మీ మనసులో ఏవేవో దిగులు, చింతలు, కలవరాలు, యాంగ్జైటీ పెట్టుకున్నారు. అంతేకాకుండా మీ భారము యెహోవా మీద మోపము అన్న మాటను మర్చిపోతున్నారు. ఇంకోటండి, మనకు నిద్రపట్టకపోవడానికి కారణం ఈ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ను, టీవీలు, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు అవన్నీ ఆఫ్ చేయాలి. అది ఆఫ్ చేస్తేనే మీ బ్రెయిన్ ఆఫ్ అవుద్దట. కాబట్టి పడుకోవడానికి ముందు 1 అవర్ ముందే అవన్నీ కట్టిపెట్టుకుని పడుకుంటే మంచిగా ప్రశాంతంగా ప్రార్థన చేసుకొని నిద్రించండి. సంతోషంగా మేల్కొంటారు. ఎక్కువ రోజు సమయం పగలు ఉన్నట్టుగా దినమంతా సంతోషంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ప్రభుతో ప్రారంభించండి, దినమును ప్రభుతో ముగించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ మాటలు మాకు ప్రశాంతతనిస్తుంది. ఈ లోకమంతా కలవరంతో ఉందయ్యా. కలవరాలతో మా మనసును నింపుకొని నీతో సహవాసం చేయలేకపోతున్నామని దిగులు పడేవారిగా మిగిలిపోక ఆ భారం మీ మీద మోపుటకు, నీ అందు విశ్వాసం ఉంచుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అవునండి, రోజు వాక్యం వింటున్నారు కదా, అన్నదాన ధ్యానం వింటున్నారు. మీలో కొంతమంది మేము హెచ్చరిక వింటున్నామంటున్నారు, కొంతమంది మేము మన్నా మనకి వింటున్నామంటున్నారు, కొంతమంది కల్వరి ప్రతిధ్వని తగ్గిపోయారు. కల్వరి ప్రతిధ్వని వినేవారు తగ్గిపోయారు. ఎందుకంటే ఆ టైంలో మీరు చాలామంది ఇంకా పనుల్లో ఉంటున్నారు అనుకుంటా. 12 గంటలకు వచ్చే మన్నా మనకు మాత్రం కొంతమంది చూస్తున్నామంటున్నారు. సో ఇది కాకుండానే మీరు మీ చర్చెస్లో వాక్యం వింటున్నారు, మీ ఫంక్షన్స్లో వాక్యం వింటున్నారు, ఎంతో కాలంగా వాక్యం వింటున్నారు కదా కదా మరి విన్న వాక్యం అంతా ఎక్కడికి పోతుంది? వాక్యం మన హృదయంలో పడిందంటే అది ఫలిస్తుందండి. వాక్యం మన హృదయం పడిందంటే అది మనల్ని పవిత్రపరుస్తుంది. వాక్యం మన హృదయంలో పడిందంటే అది మన హృదయంలో క్రియ జరిగిస్తుంది, పంట పండిస్తుంది. అది జరగటం లేదంటే మన హృదయాన్ని సిద్ధపరచుకోలేదన్నమాట. అన్నిటికీ సిద్ధపడతాం, కానీ వాక్యం వినడానికి మనం సిద్ధపడటం లేదు. నాతో మాట్లాడు ప్రభువా, ఈరోజు నా స్థితి నాకు తెలియజేయ ప్రభువా, నా కలవరాలకు, నా ప్రశ్నలకు సమాధానం దయచేయని నీ వాక్యమును ప్రార్థనాపూర్వకంగా చదువు, ధ్యానించు, విను, విశ్వసించు, అద్భుతాలు జరుగుతాయి. అలా కాకుండా మనం ఏదో ర్యాండమ్గా మామూలుగా అన్నీ విన్నట్టుగా కాసేపు వాక్యం కూడా వినేశాములే అనుకోవటం వలన ప్రయోజనం లేదు. దీన్ని చూడండి. అందుకని ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయంలో యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు 3వ వచనంలో, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి. ముళ్ళ పొదలలో విత్తనము దేవుని వాక్యం, విత్తనము దేవుని వాక్యం. ముళ్ళ పొదలలో పడితే మీరు విత్తువాని ఉపమానాన్ని ధ్యానిస్తే 4 నెలలు ఉన్నాయి. ఒకటి త్రోవ పక్క నుండి వారు, రెండవది రాతి నేలను పడిన విత్తనము, మూడవది ముళ్ళ పొదల్లో విత్తబడిన విత్తనము, 4వది మంచి నేలను విత్తనం. అది ఇంకోసారి 4 నెలలు ధ్యానిద్దాం. ఆల్రెడీ ధ్యానించాం, మీకు గుర్తుంటే. ముళ్ళ పొదలు అంటే ఐహిక విచారములు, ధనమోసములతో నిండినప్పుడు వాక్యం విన్నప్పటికీ అవి వారిని అణిచివేస్తాయంట. అంటే లోకంలో అనేక విషయాలు కలవరపడుతూ, ఆలోచించుకుంటూ, ప్లాన్లు వేసుకుంటూ, వాటి గురించే మనసులో పెట్టుకొని ధనమోసము, ఐహిక విచారములు, ఈ లోక సంబంధమైన ఆశలతో మనసు నిండి ఉన్నప్పుడు, అక్కడ వాక్యం పడుతున్నప్పుడు అది క్రియ చేయదు. ఎందుకంటే ఇవన్నీ వాక్యాన్ని అణిచేస్తున్నాయి. అందుకనే బైబిల్ చెబుతుంది, మీరు వాక్యం వినేటప్పుడు ముళ్ళ పొదల్లో చల్లక మీ బీడు పొలమును దున్నుడి. బీడు పొలములను దున్నుడి.
వ్యవసాయం అంటే ఇప్పుడు ఎవరికీ తెలియడం లేదు. వ్యవసాయము మన చిన్నప్పుడు మనలో చాలామంది వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వారి మన సంగతి కూడా ఈ తరం వారికి అయితే తెలియదు అనుకోండి, సిటీస్లో పుట్టి పెరుగుతున్న వారికి. మరి మా తరముల వారికి, మరి 50s ఉన్న వారికి మీకు తెలుసు. మీరు కాకపోయినా మీ తల్లిదండ్రులు, మీ తాత ముత్తాతలో వ్యవసాయమే ప్రాముఖ్యంగా ఉండేది మనకి. ఆ పల్లెల్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు వ్యవసాయదారులు కాకపోయినా అక్కడ వ్యవసాయం చూస్తూ ఉంటారు. ఏంటంటే పొలాన్ని మొదట రైతు ఏం చేస్తాడంటే దున్నుతాడు. నాగలితో దున్ని చారలుగా అందులో ఉన్న రాళ్ళు అవి ఇవి ఏరేసి దానికి నీరు కట్టి తర్వాత విత్తనం వేస్తాడు. అది దున్నకుండా విత్తనం వేస్తే అది బీడు కొన్నిసార్లు అలా వర్షాలు లేనప్పుడు, ఇప్పుడైతే మోటార్లు పెట్టుకొని నీళ్ళు సప్లై చేసుకుంటున్నారు, ఆ రోజుల్లో వర్షం కోసం కాసుకోవాల్సిందే. కొన్నిసార్లు వర్షాలు లేనప్పుడు వ్యవసాయదారులకి పాపం వేరే స్థితి లేదు, వేరే గతి లేదు. ఎదురు చూస్తూ వర్షాలు పంపించమని ఎదురు చూస్తూ కూర్చునేవారు. ఆ సమయాల్లో కొన్ని చోట్ల ఆ దున్నని భూములు, నీటి సరఫరా లేని భూములు ఎండిపోయి చారలుగా బీటులు తీసి ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా అలాంటిది? డ్రై అయిపోయి ఉంటుంది. అలాంటి డ్రై ప్రదేశంలో ఏదన్నా పడ్డా కూడా అది ఫలించదు, ఎండిపోతుంది కూడా. చాలామంది జీవితాలు, హృదయాలు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నాయండి. మీరు ఎంతో వాక్యం వింటున్నారు, కానీ మీ హృదయం తడవాలంటే మీరు మోకాళ్ళలోని ప్రార్థించాలి. మీ హృదయం కఠినంగా అయిపోతుంది, అది మెత్తనపడాలంటే అది ప్రార్థనలో మాత్రమే సరిపోతుందండి, సరవుతుంది. ప్రార్థన చేయకుండా, ప్రార్థనలో దేవుణ్ణి వేడుకోకుండా, విన్న వాక్యాన్ని హృదయానికి అనుభవించుకోకపోతే, ఆ హృదయం కఠినంగానే ఉండిపోతే అక్కడ ఎంత వాక్యం విన్నా లోపలికి వెళ్ళదు. కాబట్టి రాతి నేలన పడింది, లోపలికి వెళ్ళదు. కాబట్టి ఆ తత్సమయానికి హల్లెలూయా అంటారు, సంతోషిస్తారేమో, కానీ కొంచెం వాక్యం నిమిత్తం శ్రమైన కష్టమైన రాగానే ఎండిపోతుంది. మన ఆశలు, మన కోరికలు, మన విశ్వాసం ఎగిరిపోయినట్టు అయిపోతుంది. అందుకని మునుపెన్నడు దున్నని మీ బీడు భూములను దున్నుడి. హోషేయ కాలంలో కూడా మీరు చూసినట్లయితే, హోషేయ కాలంలో కూడా ఈ పొలిటికల్ గొడవలు, ఈ యొక్క లోక సంబంధమైన రకరకాల అలజడులతో ఉన్న కాలం అది. మనుషులందరూ దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటుంటారు. చూడండి, మనకు యుద్ధాలు జరుగుతున్నప్పుడు మొన్న ఇప్పుడు కొంచెం సర్దుమణిగినట్టుంది, కానీ దాన్ని అంతం ఇంకా అవ్వాల. ఆ సమయంలో అందరూ ఏ నోట విన్నా ఆ యుద్ధ విషయాలే మాట్లాడుకుంటున్నారు. ఆ శ్రమలు, ఆ పోరాటాలు, ఆపదలు, ఆ విషయాలే. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా మన దేశంలో. ఇప్పుడు ఎలక్షన్స్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నాం. అటు కరోనా వచ్చాడు, కరోనా గురించే మాట్లాడుకుంటున్నాం. లేకపోతే ఎక్కడో ఏదో జరిగిందంటే దాని గురించే టాక్ ఆఫ్ ద టౌన్ అనేవాళ్ళు. అదే పట్టణంలో ప్రాముఖ్యమైన మాటగా వాటి గురించే ఎవరితో ఇంట్లో మాట్లాడినా, బయట మాట్లాడుకున్నా, ఎక్కడ మాట్లాడుకున్నా ఆ విషయాలు మాట్లాడుకుంటున్నా. ఆ మాటల అలజడిలో దేవుని మాటలు వినలేకపోతున్నాం, విన్నా వాటి మీద మనసు నిలపలేకపోతున్నాం. అందువలన ఈ అలజడిల మధ్యలో మన హృదయంలో వాక్యం ఫలించటం లేదు. వింటున్నాం, వినడం మటుకు విందురు, కానీ విన్నదాని ప్రకారంగా నడుచుకోరు, విన్నదాన్ని గ్రహించుకోలేరు. కాబట్టి పంట పండదు, మేలు కలగదు, స్వస్థతలు కలగవు, తృప్తి కలగదు. వాక్యములోని సారాన్ని గ్రహించగలను. కాబట్టి మన జీవితం పవిత్రపరచబడదు. మనం ఆదరణ పోగొట్టుకుంటాం, మనం ఆధ్యాత్మిక బలాన్ని పోగొట్టుకుంటాం. ఎందుకు వాక్యం వింటున్నాం? ఆధ్యాత్మిక ఆహారం అన్నది శరీరానికి ఆహారం ఎంత అవసరమో మన ఆధ్యాత్మిక జీవితానికి దేవుని వాక్యం అవసరం. మనుషులు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అని లేఖనాల్లో చెప్పినట్లు, ప్రభు సాతాన్ని ఎదిరించినట్లు మనం కూడా నేర్చుకోవాలి. ఎంతసేపు ఏం తిందుమా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, లోకంలో ఏం జరుగుతుందా, ఇక్కడేం జరిగిందా, అక్కడేం జరిగిందా, అదేమవుద్దో ఇదేమవుద్దో అనే ఆలోచనలతో ఉన్నప్పుడు మన మనస్సు దేవుని కార్యాల మీద గురి పెట్టలేకపోతుంది. ఇంకోటి మీరు గమనించండి, లోకం గురించి, లోకంలో సంగతుల గురించి మీరు ఎంతసేపు మాట్లాడుకున్నా, ఎంతసేపు వాటి గురించి విన్నా మీ హృదయంలో మిగిలిపోయేది భయము, కలవరము, కన్ఫ్యూజన్ తప్ప ప్రశాంతత రాదు కదా. లోకంలో జరిగేవాడిని చూస్తే భయం వస్తుంది. మనకి ఏమొద్దో, మన దేశానికి యుద్ధం వస్తుందేమో, మనకి ఏదన్నా ఆపద కలుగుద్దేమో,
నేను ఎక్కితే ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ అవుద్దేమో, అది వెళ్తే దాని ఇది అవుద్దేమో, నేను కలవరం తప్ప ప్రశాంతత రాదు లోకం మాటలు. కానీ దేవుని మాటలు మనకు నెమ్మదిని కలుగజేస్తాయి. మునుపెన్నడు దున్నని మీ బీడు భూములను దున్నుడి. ఇలాంటి అలజడుల మధ్యలో ప్రభువును వెతుకో. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయడి, ప్రేమను కోత మీరు కోయడి, యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడూనూ దున్నని బీడు భూమి దున్నుడి. ఎండిపోయిన జీవితంలో ఉండి విరక్తి చెంది ఉన్నవారలారా, ఈ లోకములో ఏదేదో చేద్దామనుకొని మోసపోయి నష్టపోయి ఎండిపోయిన స్థితిలో, ఫలము లేని స్థితిలో, వ్యర్థ స్థితిలో ఉన్నవారలారా, ఇప్పుడైనా ప్రభువును వెతకండి, ప్రభువుకు మొరపెట్టండి. ఎన్ని వైద్యాలు చేయించుకున్నా రోగం తగ్గలేదే, ఎన్ని చోట్ల తిరిగినా నా సమస్య తీరలేదే, నా కష్టం తీరలేదే, నా రుణ బాధలు తీరలేదే అని అనేక సమస్యలతో ఈ రోజున మనుషులు విసిగిపోయి ఉన్నారండి. ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, నాకు జాబ్ దొరకలేదే, ఎన్నిసార్లు రాసినా నేను పరీక్షలో ఫెయిల్ అయిపోతున్నానే అనే కలవరాల మధ్యలో నువ్వు బాగా చదువుదామనో, కాపీ కొడదామనో, రికమెండేషన్ చేయించుకుందామనో వేరే వేరే విషయాలు లోకరీతిగా ఆలోచిస్తున్నావే. కానీ దేవుడు నన్ను ఆశీర్వదిస్తే నేను అన్ని విషయాల్లో దీవించబడతాను కదా, ఈ విషయంలో దేవునికి మొరపెట్టుకుంటాను, ప్రభు చిత్తాన్ని వెతుకుతారని వెతికితే నీ హృదయంలో బడ్డబారిపోయిన కఠినమైపోయిన స్థితి నుండి మర్చిపోయి ప్రభువుని వాక్యము కరువైపోయి బీడు భూములు అంటే అక్కడ మంచి ఫలాలు ఫలించలేదు, కానీ అక్కడ ముళ్ళతుప్పలు, గసపొదలు, పిచ్చి పిచ్చి మొక్కలన్నీ మొలుచుంటాయి, ఎండిపోయి బలహీనమైన చెట్టుగా ఉంటుంది. నా జీవితం బలహీనముగా అయింది, ఏ ప్రయోజనం లేదు, నా బ్రతుకులో విరక్తి చెందాలనుకునే వారలారా, దున్ను తవ్వుకో, నీ హృదయాన్ని పరిశీలించుకో, పశ్చాత్తాపడు, మోకాళ్ళ మీద పడు, ప్రార్థించు. దేవా, నా హృదయంలోనికి రా, నా హృదయాన్ని పగలగొట్టు, నా రాతి గుండెను పగలగొట్టు, నీ నీతి వర్షము నా మీద కురిపించు, నీ ప్రేమ జల్లులు నా మీద కురిపించు, నీ కృప నా మీద కుమ్మరించని ప్రార్థించి చూడండి. ఆయన అద్భుతంగా సిద్ధపడిన హృదయాన్ని దున్నుకుంటే నీతి వర్షం కురిపిస్తాడు. దున్నకుండా నీళ్లు పోసినా ఇంకిపోతాయి, ఎండిపోతాయి, ప్రయోజనం లేదు. నీ హృదయం సిద్ధపరచుకోకపోతే నువ్వు దేవుని వాక్యం వింటున్నావు, కానీ ప్రయోజనం లేకుండా పోతుంది. ఏంటంటే వారు తమ హృదయంలో సిద్ధపరచుకోవడం కనుక వారు దేవుని వాక్యములు వినలేకపోతున్నారు, సంతోషంగా వినలేకపోతున్నారు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. కాబట్టి దేవుని వాక్యం వింటున్నప్పుడు మీరు సిద్ధపడండి. మీరు ఎండిపోయి విసిగిపోయిన స్థితిలో ఉంటే అవి అందులో నుంచి మిమ్మల్ని విడిపించడానికి, ఆయన ప్రేమ జల్లులు కురిపించడానికి, ఆయన కృపావర్షం మీ మీద కురిపించడానికి, ఆయన వాక్యపు జల్లులు మంచు వంటివండి. అవి మనల్ని తృప్తిపరుస్తాయి, మనకి సమాధానం ఇస్తాయి, మనల్ని సంతోషపరుస్తాయి. ఇది వర్షపు చినుకుల బట్టి ఆయన వాక్యము మనల్ని కూల్ చేస్తుంది. ఇంకో విధంగా చెప్పాలంటే మనకి ఫలింపజేస్తుంది. కాబట్టి ప్రతిరోజు వాక్యం విన్న తర్వాత ప్రార్థించండి, వాక్యం వినడానికి ముందు ప్రార్థించండి. ఒక చిన్న ప్రార్థన చేయండి, మీరు గంటల తర్వాత చేయవక్కర్లేదు. కానీ అదే మాటలు మీరు దినమంతా మనసులో ఉంచుకొని మీ హృదయాన్ని సిద్ధపరచుకుంటే మీరు అన్ని విషయాలను ఫలిస్తారు. అనుదిన ధ్యానం వింటున్న మీరందరూ ఫలించేవారిగా, అభివృద్ధి చెందేవారిగా, అన్ని విషయాల్లో ఆశీర్వదించబడేవారిగా ఉండాలని మీ కొరకు ఎంతో ప్రార్థిస్తూ ఈ సందేశాలు అందిస్తున్నాం. దీవించబడండి, అనేకులకు దీవెనకరంగా ఉండండి. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మా హృదయములు ఈ లోకపు కార్యాలతో బీడుబారిపోయి ఉన్నవి, ఎండిపోయి ఉన్నవి. లోకపు బాటల మీద వినే కొద్ది విసిగిపోతున్నాం, భయపడిపోతున్నాం, కలవరపడిపోతున్నాం, కంగారుపడిపోతున్నాం. ఏ సమాచారము మా హృదయాలకు నెమ్మది కలుగజేసేదిగా లేదు. కానీ నీ కృపావాక్యములు, నీ ప్రేమ పలుకులు మాకు శాంతి ఇచ్చేవిగా ఉన్నవి.
మమ్మల్ని ప్రశాంతతలోనికి నడిపించేవిగా, ఎండిన ఎడారుల మధ్యలో కూడా జీవజల ఊటలు బొగ్గలను పుట్టించగలిగిన నీ ప్రేమ మా జీవితాలలో తండ్రి ఫలించినట్లుగా మేము ఫలించి నీతి ఫలములను ఫలించి సస్యశ్యామలమైన ఆధ్యాత్మిక జీవితంలో అనేకులకు ఆశీర్వాదకరంగా సంతోషకరమైన తృప్తికరమైన జీవితంలో జీవించినట్లుగా ఈ రోజున నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి మీద నీ నీతి వర్షమును కురిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండును గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వస్తున్న భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మేము పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి, తప్పక ప్రభు మనకు జవాబునిస్తారు. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో ప్రసారం అవుతున్న టెలివిజన్ ప్రోగ్రామ్స్ కూడా మీరు ప్రార్థించండి. ఆ బిల్స్ అన్ని కట్టడం ఎంతో భారభరితంగా ఉంది. ఇతర భాషల వారికి కూడా సువార్త అందించాలని ప్రయాసపడుతుండగా వాక్యము ద్వారా దీవించబడుతున్న మీరు ఇతర భాషల వారికి యేసయ్య నామం ప్రకటించబడాలనే భారం కలిగిన వారు టీవీ పరిచర్యకు మీ సహకారాన్ని అందించి ఆ పరిచర్యలో ప్రభు మాకిచ్చే ప్రతిఫలాన్ని మీరు కూడా పొందండి. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదంటే QR కోడ్ను మీరు స్కాన్ చేసుకోవచ్చు. మా వెబ్సైట్ని దర్శించండి, మీకు అనేకమైన విషయాలు దొరుకుతాయి. అలాగే మరి యాప్ కూడా ఉన్నది, డాక్టర్ జైపాల్ యాప్లోకి మీరు వెళ్తే డైరెక్ట్గా ఆల్ ద టీవీ ప్రోగ్రామ్స్ అండ్ సోషల్ మీడియా ఎవ్రీథింగ్ దెర్ ఇస్ యాక్సెస్ ఇన్ దట్ అండ్ ఆల్ ద డీటెయిల్స్ యూ విల్ గెట్. మరి మీరందరూ అన్ని విధాలుగా వర్తిల్లాలని మీకోసం ప్రార్థిస్తూ, ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి దొరలో బలి కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగా. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచర్య కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచర్యలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచర్యల కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.